హాయ్ ఫ్రెండ్స్, కేఎఫ్సి చికెన్ ప్రిపేర్ చేస్తున్నామండి. ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ తయారీ విధానం చూద్దామండి. ఈరోజు ఇప్పుడు చికెన్ లెగ్ పీసెస్ని తీసుకొని శుభ్రం చేసుకొని దానికి వాటర్ని తీసేసి చాకుతో గీతలు పెట్టుకోవాలి. ఉప్పు కారం దాంట్లోకి వెళ్తాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి, 2 స్పూన్లు. దీంట్లో ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసుకొని ఒక 1 అవర్ మ్యారినేషన్ చేసుకోవాలండి. అండ్ దీనికి 4 ఎగ్స్ కావాలి, అలాగే బ్రెడ్ క్రమ్స్ కావాలండి, పసుపు, అల్లం వెల్లిపాయ, కారం ఎక్కువనే పడుతుందండి, ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. జీలకర్ర పౌడర్, గరం మసాలా ఇంట్లో ఉంటే ఇంకా మంచిదండి. అండ్ చికెన్ మసాలా అవైలబుల్ ఉంటే ఇంట్లో వేసేసుకోండి. కొద్దిగా నిమ్మరసం వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఉప్పు కారం అంతా మళ్ళీ కలుపుకోవాలి. దీంట్లో పెరుగు కావాలంటే వేసుకోండి, లేదంటే మీరు స్కిప్ చేసుకోండి. ఆయిల్ వేసి కలిపాక ఒక 2 స్పూన్ల పెరుగు, అలాగే కార్న్ఫ్లవర్ వేసుకొని కలుపుకోవాలి. కార్న్ఫ్లవర్ దాంతో క్రిస్పీనెస్ వస్తుందండి. ఇలా కలుపుకున్నాక 1 అవర్ అయితే పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను, 2 స్పూన్లు. కలిపేసి కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. 5-10 మినిట్స్ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కడానికి పెట్టుకోవాలండి. ఫైవ్ 10 మినిట్స్ తర్వాత కార్న్ఫ్లవర్ పౌడర్ వేసుకోవాలి. ఆయిల్లో ఇప్పుడు లెగ్ పీసెస్ ఒక్కొక్కటి తీసుకొని ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకొని వేసుకోవాలండి. క్రిస్పీగా ఉంటాయి.